ఇందిరమ్మ ఇండ్ల పథకంలో రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులైన అందరికీ ఇవ్వాలని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీతయ్య మాట్లాడారు. రాజీవ్ యువ వికాసంలో 5 లక్షల మందికి మేము లోన్లు ఇస్తాము, 50,000 నుంచి 5 లక్షల వరకు అని. అయ్యా, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఎంపిక చేసేటువంటి లబ్ధిదారులను రాజకీయాలకు అతీతంగా సిబిల్ స్కోర్ తో సంబంధం లేకుండా అర్హులైన వాళ్ళందరినీ ఎంపిక చేయండి. అధికారులకు ఆ విధంగా ఆదేశాలు ఇవ్వండి. మల్లు పట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు సిబిల్ స్కోర్ తో సంబంధం లేదని. కానీ అధికారులకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి గైడ్ లైన్స్ లేదు. 2వ తారీఖు నాడు మీరు ఏ విధంగా ఎంపిక చేసి సర్టిఫికెట్ ఇస్తారో చెప్పాలి. అందుకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రభుత్వ అధికారులకు మీరు గైడ్ లైన్స్ పంపండి. సిబిల్ స్కోర్ తో సంబంధం లేకుండా మీరు ఎంపిక చేయమని, రాజీవ్ యువ వికాసంలో లబ్ధిదారులను ఎంపిక చేయమని చెప్పండి. అట్లాగే ఇందిరమ్మ ఇళ్లలో చెప్పండి. అయితే కల్లాలలో ఒడ్లు తడిచిపోతా ఉన్నాయి, వర్షాకాలం నెత్తి మీదకి వచ్చింది. రైతు వానాకాలం పంటల పని చేసుకోవాలా, లేకపోతే ఈ తడిచిపోతున్నటువంటి ధాన్యం దగ్గర కల్లాల పండుకోవాలా అని అడిగితే సమాధానం చెప్పే అధికారి గాని, సమాధానం చెప్పే మంత్రి గాని, ఎమ్మెల్యే గాని ఏ ఒక్కరు కూడా ఇక్కడ పరిశీలన చేసుకోవడం చాలా విచారకరం. ప్రభుత్వ పెద్దలకు చెప్తా ఉన్నాం, ఇలాంటి పరిస్థితి మీరు గమనించి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చే విధంగా పనిచేయండి. లేని ఎడల రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మీకు తగిన గుణపాఠం చెప్పక తప్పదు. అందుకే ప్రజలారా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు మార్పు కోరుకొని కాంగ్రెస్ కు